సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాలను స్వీప్ చేస్తుందని ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి ధీమా వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైసీపీ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. చంద్రబాబు మోసపూరిత రాజకీయాలను ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరన్నారు. చంద్రబాబు వస్తే రాష్ట్రం అమెరికా, లండన్ అయిపోతుందా అంటున్న వైసీపీ ఎమ్మెల్సీ వరుడు కళ్యాణితో మా వైజాగ్ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. జరుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లను కైవసం చేసుకోబోతుంది, అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్విట్టర్ వేదికగా కూడా వారైతే నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు నమస్తే, చెప్పండి, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని సీట్లను కైవసం చేసుకోబోతున్నారు? మీకు బస్సు యాత్ర చూస్తే అర్థమవుతూ ఉండుంటుందండి. 175కి 175 ఖచ్చితంగా మేము కైవసం చేసుకోబోతూ ఉన్నాము. ఎందుకంటే జిల్లా మారుతూనే కొలిసి జనం ఇంకా పెరిగిపోతూ ఉన్నారు. అంటే మా మద్దతు తెలియజేద్దాం, ఎంత గొప్ప పరిపాలన ఇచ్చారు, ఇలాంటి వ్యక్తి మళ్ళీ మా ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ ప్రభుత్వమే మాకు కావాలి అనేసి జనరల్గా మనం ఎప్పుడు గతంలో చూస్తూ ఉంటాం ఏదైనా అధికార పార్టీకి నెగిటివ్ వేవ్ లాంటిది. కానీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాజిటివ్ వేవ్ అంటూ ఎలా ఉంటుందో ఈరోజు ఈ బస్సు యాత్ర ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఖచ్చితంగా మాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. 175కి 175 మేము గెలిచి తీరుతాము అనేసి. కాబట్టి ప్రజలందరూ కూడా వన్ సైడ్గా జగనన్నకి జై కొడుతూ ఉన్నారు. కూటమిని అసలు నమ్మే పరిస్థితే లేదు. ఎందుకంటే ఈ కూటమి అనేది గతంలో 2014లో కూడా ఏర్పడింది. 600లకు పైగా హామీలు ఇచ్చారు. కనీసం అందులో 10% కూడా హామీలు అమలు చేయని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అంటూ ఉన్నారు, జగనన్న ఏమో 10% 10 రూపాయలు ఇస్తే నేను 15 రూపాయలు ఇస్తానని. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు మొదట్లో అన్నారు, ఈ 10 రూపాయలు సంక్షేమము ఇచ్చినప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అనేసి. మరి ఇతను 15 రూపాయలు ఇస్తే మాత్రం రాష్ట్రం అమెరికా, లండన్ అయిపోతుందా చెప్పండి? ప్రజలు అంత జడ్డోలా? అలాగే తీసుకుంటే ఇతను గతంలో 100 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చాడు. 10 రూపాయలు కాదు కదా, కనీసం 10 పైసలు కూడా ఇవ్వని పరిస్థితి ప్రజలు చూశారు. అది మేం చెప్పడం కాదు, ఈరోజు రైతు రుణమాఫీ ద్వారా మోసపోయిన రైతులు చెప్తారు, చేస్తానని చేయకుండా ఆ రోజు మోసం చేశారు. అలాగే వెబ్సైట్లోంచే మేనిఫెస్టోని తీసేసిన పరిస్థితి మనం చూసాము. అలాగే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయకుండా మోసం చేయడం జరిగింది. ఆ మహిళలు చెప్తారు ఇంటికొక ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేయడం జరిగింది. ఆ నిరుద్యోగులు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ఎంత మోసం చేసింది అని. అలాగే పుట్టిన బిడ్డకు 25,000 ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారు. ఆ తల్లులు చెప్తారు. వీళ్ళందరూ ఈరోజు చెప్తారు వీళ్ళెంత మోసపూరితమైన కూటమి అనేది. అలాగే ఇచ్చిన హామీలో 99% నెరవేర్చిన ఒక మంచి ముఖ్యమంత్రి, ఒక గొప్ప ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్ నిలిచారు. కాబట్టి 175కి 175 ఖచ్చితంగా గెలిచి తీరుతామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 ఏళ్ల పాలనలో మధ్య ఆంధ్రప్రదేశ్గా తయారైంది. ఎక్కువగా మాదక ద్రవ్యాలు లభ్యమవుతున్నాయి. గంజాయికి సరఫరాగా ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. ముఖ్యంగా విశాఖ నుంచి ఇటువంటి కార్యకలాపాలు సాగుతున్నాయంటూ ప్రతిపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అసలు మద్యాన్ని విడతల వారీగా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఈరోజు కంట్రోల్ చేయడం జరిగింది. ఈరోజు చూడండి, ఎక్కడైనా ఒక్క బెల్ షాప్ అయినా మీకు కనిపిస్తూ ఉందా? చంద్రబాబు నాయుడు గారి టైంలో బెల్ షాప్స్, వీధికి ఒక బెల్ షాప్ ఉండేది, మద్యం ఏరులై పారేది. ఈరోజు బెల్ షాప్స్ అన్నీ తొలగించడమే కాకుండా ఈ షాప్స్ని కూడా, మద్యం షాప్స్ని కూడా 33% తగ్గించేశారు జగనన్న. అలాగే తీసుకుంటే ఈ గంజాయికి కంట్రోల్ చేయడం కోసం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా గంజాయి తయారీని, అమ్మకాని మీద ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయని మేమందరం బలంగా నమ్ముతున్నాం. ప్రజలు కూడా దాన్ని బలంగా నమ్ముతూ ఉన్నారు. అంటే ఇప్పటికే కూటమి పార్టీలు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 30 మంది అభ్యర్థులను జగన్మోహన్ రెడ్డి చేంజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి 30 మంది అభ్యర్థులను మార్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? జగనన్న ఆల్రెడీ అభ్యర్థులను ప్రకటించేశారు. కాబట్టి నా వరకు అయితే అనుకుంటున్నాను ఖచ్చితంగా వాళ్ళే కంటిన్యూ అవుతారనేసి. రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయం కట్టబెడతారంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలే వైనాట్ 175 అన్ని నియోజకవర్గాల్లో కూడా తప్పకుండా విజయం సాధిస్తామంటూ కూడా ఎమ్మెల్సీ వరుడు కళ్యాణ్ అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో చందు, 4 టీవీ, విశాఖపట్నం.